ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. Proverbs 14:1. The wise woman builds her house, but the foolish pulls it down with her hands. ఇక్కడ రెండు రకాలైన స్త్రీలను దేవుడు మనకు చూపిస్తా ఉన్నారు. ఒకటి జ్ఞానవంతురాలైన స్త్రీ, రెండు మూఢురాలైన స్త్రీ. ఇక్కడ మనం చూస్తూ ఉంటే జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లును కట్టుకుంటుంది. అలాగే బుద్ధి లేని స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లుని కూడబెరుక్కుంటుంది. చూడండి, ఒక ఇల్లుని కట్టాలంటే అది ఎంతో శ్రమతో కూడిన పని. మనం అనుకోవచ్చు ప్రేమతో మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఎస్, దేర్ షుడ్ బి లవ్ షుడ్ బి దేర్ ఇన్ ఎ ఫ్యామిలీ, బట్ ఆల్సో దెర్ ఈస్ హార్డ్ వర్క్. కష్టార్జితం ఉంటుంది, అలాగే పని ఉంటుంది, అలాగే టైం ఉంటుంది, అలాగే డిసిప్లిన్ ఉంటుంది, అలాగే ఎన్నో రకాలైన స్వెట్ ఉంటుంది. మన చెమట్లు మనం కార్చి మన గృహాన్ని మనం కట్టుకోవాలి. కట్టుకోవటం అనే కాదు, ఆత్మీయంగా, ఆర్థికంగా, చదువుల్లో కానీ, క్రమశిక్షణలో కానీ, దేవుని భయభక్తుల్లో కానీ, అలాగే మంచి చేయటంలో కానీ, ఇవన్నీ కూడా మనకి చిన్నతనం నుంచే మన తల్లిదండ్రులు మనకు బోధిస్తూ వస్తున్నప్పుడు దిస్ ఆల్ దే ఆర్ బిల్డింగ్ ఇన్ అస్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తూ, మనకు నేర్పిస్తూ, నడిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక స్త్రీ తన వివాహమై తన యొక్క అత్తగారింటికి వచ్చినప్పుడు లేదా తన గృహాన్ని కట్టుకున్నప్పుడు దెర్ ఆర్ సో మెనీ రోల్స్ ద ఉమెన్ హ్యాస్ టు ప్లే. ఇక్కడ ఎన్నో రకాలైన రోల్స్ని ఒక స్త్రీ చేస్తూ ఉంటుంది. తన భర్తను చూసుకుంటూ, తన భర్తకు కావాల్సినవి తను ఇస్తూ, అలాగే తన పనివారిని చూసుకుంటూ, లేదా తన బిడ్డల్ని చూసుకుంటూ, తన అత్తమామల్ని చూసుకుంటూ, తన పొరుగువారికి సహాయం చేస్తూ, తనకింట్లో కావాల్సిన సమస్తాన్ని చూసుకుంటూ, ఆ ఇల్లు ఎలాగుండాలంటే దేవుడి ఏర్పాటు చేసిన గృహము, దేవుడి భార్యాభర్తల్ని ఆయన యొక్క నిబంధనలో ఆయన సాక్షిగా ఉండి కట్టుకున్న ఇల్లు, అది కేవలం మనము ఈ యొక్క మరణం ద్వారానే మనం సెపరేట్ అవ్వాలి కానీ లేకపోతే ఆ ఇల్లు పడిపోకూడదు. ఎందుకంటే బికాస్ గాడ్ ఈజ్ విట్నెస్ అండ్ గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ వాట్ వీ నీడ్ టు డూ. ఎలాగా జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఎవరిలో జ్ఞానం ఉంది? దేవునిలో జ్ఞానం ఉంది. దేవునిలో జ్ఞానం ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? ఏ విధంగా దేవుడు మనకు చెప్పారో ఆ సహనం చూపించాలి, ఓర్పు చూపించాలి, అలాగే ప్రేమ చూపించాలి, దయ చూపించాలి. ఒక్కొక్కసారి మనం క్రమశిక్షణలో పిల్లల్ని తీసుకొని రావాలి. అన్ని రకాలు కూడా స్త్రీకి బాధ్యత ఉంది. అలా మనం చేసినప్పుడే నిజమైన ప్రేమ కలిగిన ఒక క్రైస్తవ కుటుంబాన్ని, అలాగే ఈ రాబో రోజుల్లో కమ్యూనిటీస్లో ఒక మంచి గృహంగా మనం నిలబడాలంటే అది ఒక్క రోజులో జరిగే పని కాదు, డబ్బుతో జరిగే పని కాదు, లేదా ఒక ప్రేమతోనే జరిగే పని కాదు. ఇది ప్రతిరోజు మనం సాధనలాగా ప్రతిరోజు మన జీవితాల్లో మనం దేవునితో నడుస్తూ, దేవుని సహాయాన్ని తీసుకుంటూ ఈ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు అది కూలిపోయి ఇల్లులా కాకుండా దేవుని యొక్క పునాది మీద కట్టుకునే గృహంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తారు. టేక్ టైం, మనం సమయాన్ని తీసుకోవాలి, ఆలోచించాలి, అలాగే ఎంతో మందికి మంచిని మనం తెలియజేస్తూ ఉండాలి. అలాగే షేర్ ద ఎమోషనల్ బాండ్. ఎన్నోసార్లు పిల్లలు చూడండి, ఒకవేళ ఎగ్జామ్ సరిగ్గా రాలేకపోయినా కానీ, పాఠాలు అర్థం కాకపోయినా కానీ ఎంతో దుఃఖంతో స్కూల్లోంచి వస్తారు. ఆ టైంలో పిల్లల్ని చేర్ తీసుకొని, పిల్లల్ని హత్తుకొని, వారికి కావాల్సిన కంఫర్ట్ని మనం ఇచ్చి, ఓదార్పుని మనం ఇచ్చి, వాళ్ళకి మళ్ళీ తిరిగి చదువుకుంటానికి ఆ కావాల్సిన ఎంకరేజ్మెంట్ని మనం ఇచ్చి, అలాగే భర్త ఎంతో టయర్డ్ అయిపోయి లేదా సమస్యల్లో, ఫైనాన్షియల్ సమస్యల్లో చాలాసార్లు మనం గృహాల్లో ఉంటాము. అలాంటప్పుడు భర్తకు కావాల్సిన యొక్క మంచి మాటలు మనం చెప్తూ, భర్తని ఎంకరేజ్ చేస్తూ, ఆయన బాధల్లో మనం పాలు పొందుకుంటూ, అలాగే కుటుంబంలో జరిగే ప్రతి పనిలో ఒక్కొక్కసారి హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైన బాధలు మనం చూస్తూ ఉంటాం. బట్ వీటిలన్నిటికీ తట్టుకొని దేవుని మాటని మన హృదయంలో పెట్టుకొని దేవుని వైపు చూస్తూ దేవుడు మనకున్నారని ఆ యొక్క విశ్వాసంలో మనం నడుస్తూ ఉంటే చక్కటి అందమైన గృహాన్ని కట్టుకొని అందమైన కుటుంబాన్ని మనం నడిపిస్తూ ఎంతోమందికి మనం మాదిరికరంగా ఉంటూ, ఎంతోమందికి మనం ఆ యొక్క కంఫర్ట్ని ఇస్తూ, మంచి కౌన్సిల్ని ఇస్తూ, ఏ విధంగా ఇలాంటి గృహాలు మనం కట్టాలో ఆ యొక్క క్రైస్తవులుగా మనం ఇతరులకు బోధిస్తూ నడిపించేవారిగా మనం ఉండాలి. అంతేగాని మన ఇంటిని మనమే కోలు తీసుకొని, మన జీవితాలు మనమే నాశనం చేసుకొని ప్రతిదానికి బయట బజార్ను మనం పడకూడదు. దిస్ ఈజ్ నాట్ రైట్. బికాస్ గాడ్ హ్యాస్ కాల్డ్ అస్, గాడ్ హ్యాస్ చూస్డ్ అస్. భార్యాభర్తలు ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేశారు. దేవుడు వారిద్దరిని ఒక దంపతులుగా చేశారు. ఆయన నిబంధనలో వాళ్ళు ఉన్నారు. సో దేవుడు వారితో నడిపిస్తూ ఉన్నారు. సో బిల్ట్ ఏ హౌస్ విచ్ గాడ్ బ్లెస్సెస్, బిల్ట్ ఏ హౌస్ వేర్ లవ్ స్టేస్, బిల్ట్ ఏ హౌస్ వేర్
compassion is there. Build a house where you distribute the love to people. Build a house where you see everyday encounters with God. దేవుని సహాయాన్ని కోరి దేవునితో దేవుని ప్రేమను పంచిపెట్టే విధంగా, దేవుని కరుణను పంచిపెట్టే విధంగా, దేవుని క్షమాపణ చూపించే బిడ్డలుగా ఇలాంటి గృహాన్ని మనం కట్టుకున్నప్పుడు క్రైస్తవుల గృహాలను చూసి అందరూ ఆశ్చర్యపడేలాగా ఉంటారు. మనం ఎలాగ జీవిస్తున్నామో తెలుసుకొని మనలాగా జీవించడానికి మన దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడుగుతారు. అంతేగాని మనల్ని చూసి నలుగురు నవ్వుకునే విధానంగా ఉండకూడదు, లేకపోతే మనల్ని చూసి నలుగురు అసహించుకునే విధానంగా ఉండకూడదు. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే విధానంగా మన కుటుంబాన్ని మనం కట్టుకోకూడదు. దేవునికి స్తోత్రాలు. సో లెట్ us walk in the ways of the Lord. Let us be happy. Let us build a house which God builds the house. దేవునితో పాటు మనం ఆ యొక్క ఇంటిని కట్టుకుందాము, ఎంతో మందికి సంతోషాన్ని పంచిపెడదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలైనా. yes Lord, a wise woman builds her house, Lord, and a foolish woman, she destroys the place, Lord Father God. There are two things, Lord Father God. One is building, one is destroying, Lord Father God. Destroyer is Satan, Lord Father God. యేసయ్యా కట్టుకున్న స్త్రీ తన జ్ఞానం కలిగి ఉంది నాయన ప్రభా. ఎన్నో మంచి కార్యాలు చేయటానికి ఆ స్త్రీ తన ఓర్పుతో, సహనంతో, ప్రేమతో, ఆప్యాయతో, అనురాగంతో తండ్రి తన కుటుంబాన్ని తీసుకొస్తూ ఉంటుందయ్యా. అలాగే పాడు చేసుకున్న స్త్రీ నాయన తండ్రి సాతాండు నాయన ప్రభా మా జీవితాన్ని నాశనం చేయటానికి నాయన, దొంగతనం చేయటానికి నాయన, హత్య చేయటానికి నాశనం కేవలం సాతాన్ దగ్గర నుంచి వస్తుంది నాయన. ఆ యొక్క కోపం వలన నాయన, అలాగే అసూయ వలన నాయన, ద్వేషాల వలన నాయన, పగల వలన నాయన, కక్షల వలన నాయన, స్వార్థం వలన నాయన ప్రభా ఇదిగో నాయన మా జీవితాల్ని, మా కుటుంబాలని పాడు చేసుకునే వారిగా కాకుండా నాయన మీ ప్రేమను మేము పంచిపెడుతూ నాయన, మీలో మేము జీవిస్తూ నాయన ఇదిగో ఈ యొక్క క్రీస్తు అనే బండ మీద మా గృహాలని కట్టుకొని నాయన ప్రభా ఎంతోమందికి మాదిరికరంగా మా గృహాలు ఉండటానికి మీరు సహాయం చేసి నాయన, మా ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడటానికి నాయన ఈ యొక్క జీవితాలు వారికి కూడా కావాలని నాయన వారు వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వారి జీవితాలను కట్టుకుంటానికి యేసయ్యా మీరు సహాయం చేయండి నాయన. మరొకసారి ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలో నాయన ఈ చిన్న మెసేజ్లో మీరు మాకు నేర్పించి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ముట్టిన ఆయన ప్రభా, ఒకవేళ ఎలాంటి బలహీనతలు వారు కలిగి ఉంటే వాటిని మీరు తీసివేసి నాయన మీ జ్ఞానాన్ని, మీ బుద్ధిని నాయన మీ వేవేచిన శక్తినిచ్చి నడిపించమని ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించిన ఆయన బిడ్డల చుట్టూ మీ కంచి నుంచి నాయన మీ కాపుదల, మీ భద్రతలో నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.